కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చేవి సార్ మీ మీద. ఎన్నండి బాబు, ఆ, తాగుతూ షూటింగ్ గడిచి డైరెక్టర్ కొట్టాడు, ఉమ్, పక్క అమ్మాయిని ఏదో అన్నారని చెప్ప అమ్మాయి కొట్టింది. ఉమ్, ఇలాంటి పుకార్లు ఎన్ని. ఉమ్, తెల్లవాళ్ళు తాగుతాడు, ఉమ్, ఓ వ్యభిచారాలు చేస్తాడు, ఉమ్. తెగ తిరుగుతాడు. ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ? ఇది ఏమండే పళ్ళున్న చెట్టుకి గడ్డేస్తారండి రాళ్ళు అదే కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు, అట్లాగే అంతే అది. అని నేను అనుకుంటున్నా అంతే. ఓకే. నేనేం పెద్ద పద్ధతిని కాదు, నాకు సినిమాకి సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది. ఓకే, సినిమాల వరకు మీరు జాగ్రత్తగా ఉన్నారు, బయట ఎలా ఉన్నా. లేకపోతే ఎట్లా ఉంటుందండి కెరీర్ ఇది. ఓకే ఓకే సార్ ఒక మాట గుర్తుంచుకోండి, ఉమ్, భగవంతుడు మనలో కూడా కొద్దో గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లు ఇవ్వడు, అంతేలేండి. ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. ఓకే. అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు. అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే. అది కూడా అదృష్టంలో భాగం అంటారా? మరి కాదు మరి. నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు, అవును, నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు. మరేది అవగాహన ఉండబట్టే మీరు కొంతమంది, మీరు భరణి. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను క్లియర్గా చెప్పగలను. ఓకే. అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళన్నా అడుగుతారు కదా, ఏంటంటే రాత్రి ఏంటంటే జరిగిందంట, అటు జరిగిందంట అని, లేకపోతే ఆడుకొట్టాడంట, లేకపోతే ఇది అన్నారట, నిన్న తాగిళ్ళామంటే ఇట్లాంటివి అడుగుతారు కదా. అవును, రోజు వాళ్ళని చెప్పండి. చర్చ అయితే జరుగుతుంది కదా. జరుగుతుంది. అవును. ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. నువ్వు ఏం పర్లేదు, ఏముంటుంది, ప్రతిదీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం ఉందాక నీకు షూటింగ్ లేదన్నారు, సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. పాపం చచ్చిపోయినాడు ఎంఎస్ నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ ఏది ఖాళీ లేదు అంటారంటే, రండి అన్నం అంటే సరే అని చెప్పి ఇద్దరం కలిసి కాసేపు మంది వేసి అనుకోకుండా కవర్ చేశారు.